వెన్నెల ఊళ్ళో దిగింది. ఈ వెంకటగాడు ఎక్కన్నాడో? హలో వెంకట్గా, ఎక్కన్నావురా? ట్రాక్టర్ దగ్గర ఉన్నారా? ట్రాక్టర్ దొరుకుతానా? ఎందుకు? అరే మీ పిల్లని చూసిండ్రా, ఇప్పుడే ఊళ్ళో దిగింది. అరే వెన్నెల కోసం ఇంత మా ఊరికి వచ్చింది. నేనేమో అనుకున్నా 6 నెలలు అవుతుందిరా వెన్నెలని చూడక. ఇవాళ చూసిండ్రా. ఏంది బిడ్డ ఇట్లా వచ్చినావు చెప్పక చేయక? ఏం చెప్పాలమ్మా, మా సార్ ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చాడు, దానికోసమే ఊరికి వచ్చిన. వచ్చే ముందు నాకు ఫోన్ చేసి చెప్తే నేను టిఫిన్ చేసి పెడదు కదా. నేను టిఫిన్ చేసి వచ్చిన తీయే. సరే బిడ్డ, 4-5 రోజులు ఉంటావా పోతావా? లేదమ్మా, ఇవాళ పొలాలన్నీ తిరిగి నా ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ చేసుకుని రేపు వెళ్తా అమ్మా. గింతెంటల పొలాలను ఎందుకు తిరుగుడు బిడ్డ? ఏ సార్ నువ్వు చెప్పింది? అగ్రికల్చర్ చదువు అంటే గిట్లనే ఉంటుందమ్మా, పొలాల చుట్టూ తిరిగింది చదువు కంప్లీట్ కాదు. సరే బిడ్డ, ఏం చదువో ఏం కాదో ఇంట్లో వచ్చి నీళ్ళు తాగుదా చల్లటి. ఏమరా వెంకటే, ముఖం మొత్తం ఎన్నెళ్ళకి వెళ్ళిపోతానే. నీ ఎన్నెలు వచ్చిందారా? వస్తే లాభం రా, వచ్చినప్పుడు అలా చూసులు అయితే తప్ప మాట్లాడైతలేదురా. పోయిన సంవత్సరం బతుకమ్మ పండుగ అప్పుడే మాట్లాడరా అని చెప్పిన. నువ్వేమో భయపడుతుంది. గిట్లా భయపడుకుంటే అయితే కష్టమేరా. అరే ఈసారి ఎట్లయినా సరే వెన్నెలతోటి మాట్లాడాలరా, ఏదో ఒకటి చేయాలి. నువ్వేదైనా మంచి ఐడియా ఉంటున్నా. ఫస్ట్ వెన్నెల ఊర్లో ఎన్ని రోజులు ఉంటుందో తెలుసుకోవాలి, దాన్ని బట్టి మనం స్కెచ్ చేద్దాం. అట్లయితే అరే మీ చెల్లెను వెన్నెల వాళ్ళ ఇంటికి ఏదో ఒక పని ఉన్నదని చెప్పి పంపిద్దాం. సో మెల్లగా నా డీటెయిల్స్ తెలుసుకోమని చెప్దాం. ఇప్పుడే వచ్చిండు రవిని. మీరు స్కూల్కి వెళ్ళలేదా? ఇక్కడ ఆడుతున్నారేంటి? నువ్వు వస్తున్నావు తెలిసిందక్క, అందుకే లీవ్ పెట్టినాం. అరే నేను వచ్చేది నాకే తెలియదు, నీకట్టే తెలుసురా? నువ్వు నీ కథలు కానీ. నిన్న రాత్రి వెన్నెల వెళ్ళినప్పుడే అర్థమైంది నువ్వు ఇవాళ వస్తున్నావు అని. అరే ఆపరా నీ సోది, ఊకే ఏందిరా? ఏందక్క కింద మధ్య రెడీ అయినా పెళ్లి చూపులా? అయ్యో లేదురా, మార్నింగే గుడికి వెళ్ళొచ్చిన. సరే అక్క, బాగా ఆడుకుందా అక్క? లేదురా, మన పొలాలని చూపిద్దురండి, ప్రాజెక్ట్ వర్క్స్ ఉన్నాయి. పొలాల గురించి మాకేం తెలుసు అక్క, నువ్వే పోయి రాసుకోపో. అరే నాకేం తెలుసు రవిని, అయినా మన ఊర్లో పొలాల గురించి ఎంత బాగా తెలిసిన వాళ్ళు ఎవర్రా? అక్క ఊరంతా ఎరిగి జల్లడ పడతాం, ఎవడో ఒకడు పని పాట లేనోడు ఉంటాడు, వాడిని తీసుకొని వస్తాం. ఓకేరా, నాకు హెల్ప్ చేసేలేనుకో, సాయంత్రం అందరికి బేకరీ తీసుకెళ్తా. సరే అక్క. ఎవరో వెనిరాజ్గా గిట్ వచ్చిర్రు, స్కూల్ పోలే? అన్నయ్య వాళ్ళ లీవ్ పెట్టినాం. లీవ్ పెట్టుడేంద్రా? నువ్వేనా జాబ్ చేస్తానా? ఏందన్నా సీరియస్ అవుతాను? ఇవాళ మా ముసలి మంచిగా లేదు, అందుకే స్కూల్ పోలే. ముసలేంద్రా ముసలి? మీ నాన్నమ్మ ఎప్పుడు పైకి పోయింది కదా, ఏ ముసలి? మా ముసలి అని చెప్పిందా అన్న, మా ఇంటి పక్కన ముసలి అన్న. రాయేష్ గా మరి నువ్వెందుకు పోలేరా? ముసలమ్మ ఎవరికైనా ముసలమ్మనే కానీ అందుకనే పోలే. ఇక ఊళ్ళో మా తర్వాత మీరేరా, ఇక అర్థమవుతుంది. వెనుకచ్చలో చెప్పు అయితే. ఈ ఊళ్ళో ఏం పని పాట లేకుండా తిరిగే చిల్లరవులు మాకు కావాలన్నా. అంటే ఊళ్ళో చిల్లరగాళ్ళు ఏమని తెలిసి మా దగ్గరికి వచ్చి నువ్వు మమ్మల్ని అంటున్నావారా?
నువ్వు కావాలని అంటాను అర్థమైంది అరవినిగా ఇక్కడ చిన్నాడు మిమ్మల్ని కాన మాకు చిన్న పని పడ్డది అన్న. అరే బచ్చగాళ్ళు మీకేంద్ర పని వాడు ఇక్కడ దుబాయ్ మాకన్నా పని పడ్డది, మా వెన్నెలకన్నా పని పడ్డది. వినోక అరే విని ఆవురా రే ఆవురా ఏ బా మీ వేరే దొల్ల తీసుకున్నా అరే వెన్నీగా ఏందిరా నువ్వు మొత్తం ఈ మధ్య హీరో లెక్క తయారైతాను ఏ స్టైల్ ఏందిరా మొత్తం రవి గ్యాసులు కొట్టుడు అరే నిజం రా నువ్వు నెక్స్ట్ హీరో లెక్కనే ఉన్నావు తెలుసా రా? బాగా అన్న. నువ్వు గ్యాసులు తర్వాత కొడుతూ అన్న, మేము పోతామన్నా అన్నా. అరే ఊళ్ళో మా తర్వాత మీరే అని మా అంత పెద్ద బిరుదు ఇచ్చినావు ఆయన ఎందుకు నువ్వు ఇట్లా చెప్తాను? అన్న ఇంతసేపు నన్ను దొబ్బాయి అన్నారు కదా అన్న. అరే తమ్ముడు అరే మనం ఒక్కట్రా ఇగో సాయంత్రం పానీపూరి తిను వాడు నువ్వు అరే ఎందుకు ఎట్లా చేస్తావు సూపర్ రా తమ్ముడు అయితే కానీ వెన్నెలకి ఏం పని పడ్డదిరా ఏదో ప్రాజెక్ట్ వర్క్ అంటన్న, ఊర్లో పొలాలన్నీ చూపించమంటుంది. ఊరున్న పొలాల గురించి వెళ్ళారా రే మాకంటే ఎవరికి తెలుసురా పొలాల గురించి ఏమంటారా సాగర్? అవును అంతే, మేము ఉన్నాం కదా మేము చూపిస్తామని చెప్పు. సరే అన్న, మరి మేము పోయి వెన్నెలకి చెప్పొస్తాం. ఓకేరా అదే మన వెబ్సైట్ ఉంటుంది కదా ఆ వెబ్సైట్ కిందకి వెన్నెలక్కని తీసుకొని రా. సరే అన్న. బిడ్డ ఎంతసేపు కూర్చుంటావు? అన్నమైంది తిందురా. బా నాకు వర్క్ ఉందమ్మని తల తింటపో. ఏ చదువా ఏం కథ ఏడు కాడికి ఎంటుకోపోతావు. ఊర్లో పొలాలు చూపించడానికి 3 అన్నలు దొరికిళ్ళు అక్క. అవునా రవిన్ని? అవునక్క, ఊరి చివరిలో ఒక వెబ్సైట్ ఉండదా, అక్కడికి అన్నలు రమ్మన్నారు. సరేరా విన్ని వెళ్దాంపా. అరే వెంకీ మీ వెన్నెల వస్తుంది. అరే ఈ ఛాన్స్ మాత్రం మళ్ళా రాదు. ఇప్పుడు ఎట్లయినా సరే వెన్నెలతో మాట్లాడు. అక్క ఈ అన్నలే నీకు చూపిస్తా అన్న కదా. హాయ్ వెన్నెల. హాయ్, నాణ్యం ఎలా తెలుసు మీకు? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతాను వెన్నెల? ఊర్లో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి తెలుసు మాకు. అవునా, కొంపదీసు జనాభా లెక్కలకి ఇట్లా పనిచేస్తావా ఏంది? అట్లా కాదు వెన్నెల, ఊళ్ళో ఉన్న టాప్ 3 అందగెత్తాల నువ్వు ఒకదానివి. నువ్వు తెలియకుంటుంటుందా ఎవరన్నా? అవును, ఇతరులు సైలెంట్గా ఉన్నారు, మీరిద్దరే మాట్లాడుతున్నారు. అలా ఏం లేదు వెన్నెల, ఫస్ట్ టైం కదా నీతో మాట్లాడేది, సో అందుకే. సరే నాకు పొలాలు చూపిస్తారా, నేను నోట్ చేసుకుంటా. అరే వెంకటు నీకే కదా పొలాల గురించి బాగా తెలిసింది, ఆ వెన్నెల కట్ట చూపించిపో. ఓకేరా అరవింద్, వెన్నెల నీకు పొలాలని చూపిస్తుందా? ఏందన్న మొదలు ఎందుకు ఆపుతావు? మా అక్క ఎక్కువ తిరుగుతుందన్న. అరే వెన్నీ, అరే విన్ని మీరెందుకు అక్కడే ఆగిలి రండ్రా. ఓ అక్క, ఎండలు బాగా కొడతాయి, నువ్వు రాసుకొచ్చుకోపో, మేము రావో. అరే ఏంట్రా మీరు? అని కానీ ఎయ్యి 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life. బిడ్డ పొద్దుగాలనంగా వేయింది, ఏంది ఇల్లే ఏం చేయలేదు, ఏం చదువో ఏం కథ. ఈ వరేష్ ఎన్ని రోజులు అవుతుంది? ఇది వేసి 40 రోజులు అవుతుంది. దీనికి ఒక డోసు మనం గడ్డి మందు కొట్టినాం. ఫస్ట్ ఒక డోసు యూరియా పొటాష్ కలిపి చల్లినాం. మనకు 5 నెలల్లో మంచి పంట వస్తుంది. సరే వెంకట్, నాకు వరి తీసుకొస్తా, ఫోటో తీసుకుంటా. Come 1 in a dozen. The other 11 get something from nothing. I sit here. వెంకట్ వాళ్ళంటే ఈ టైంలో మందు కొడుతున్నారు పొలానికి? వెన్నెల ఇందాక నువ్వు చూసింది వరి, ఓకే, ఇప్పుడు ఇది మేలు ఫీమేల్ అన్నట్టు. సో ఈ టైంలో వీళ్ళు జింకు మందు కొడితే ఏమవుతుంది అంటే మనకు కొంచెం పెద్ద అయినాక పూత మంచిగా వస్తుంది. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఆ మందు కొడతారు. I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening?
వెంకట్. వెంకట్ ఇది షుగర్ కేనా? ఇది బర్లకేసే సొప్పు అన్నట్టు. ఇప్పుడు మనకు బిర్యానీ ఎట్లనో బర్లకు ఈ సొప్పు అట్లా. ఈ సొప్ప ఎండుగడ్డి ఉన్నప్పుడు ఎండుగడ్డి తింటుంది. ఎండుగడ్డి కాకుండా ఈ సొప్పు వేసినాం అనుకో బర్రెలు పాలు మంచిగా ఇస్తుంది. ప్లస్ మనకు పాలల్లో ప్యాడ్ ఉంటుంది కదా, అంటే చిక్కదనం, ఆ పాలనే చిక్కదనం ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అవునా, నేను షుగర్ కేన్ అనుకున్నా. కాదు కాదు. అబ్బా వెంకట్, ఒక 5 minutes రెస్ట్ తీసుకుందామా? నా కాళ్ళు నొస్తున్నాయి. ఈ కొంచెం సేపటికి తలిసిపోతే ఎట్లా వినాలా? ఇప్పుడిప్పుడే అలవాటు అవుతుంది కదా వెంకట్. హలో అమ్మా. ఎక్కడున్నావు బిడ్డ? ఇక్కడే పొలాల దగ్గర ఉన్నా అమ్మా. ఏం తినకుండా పోయినావు బిడ్డ? టిఫిన్ తీసుకురానా? ఎక్కడున్నావు నువ్వు? వద్దమ్మా, ఇంకొద్దిసేపు అయితే అయిపోతుంది. నేనే ఇంటికి వచ్చి తింటా, సరేనా? సరే సరే బిడ్డ, నిమ్మలంగా రా. Life lessons come one in a dozen. The other 11 get something from nothing. Life lessons come one in a dozen. The other 11 get something from nothing. Life lessons come one in a dozen. The other 11 get something from nothing. Life changes, just open the door. అబ్బా వెంకట్, వాటర్ తాగడానికి వచ్చిన బాటిల్ ఉంటే తెస్తావా? Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll రియల్లీ థ్యాంక్ యూ వెంకట్. నీ వల్ల నాకు చాలా విషయాలు తెలుసా. నా ప్రాజెక్ట్ వర్క్ కూడా హెల్ప్ చేసావు. థ్యాంక్స్ ఎందుకులే వినాలా మన మధ్య. నీకు ఎప్పుడు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మేము ఉన్నామని చెప్పేసి నువ్వు మర్చిపోకు. మామ, నీ ఫేస్లో సంతోషం ఏ రోజు చూడలేరా, ఇవాళ చూసిన. అవునరా, అసలు నా లైఫ్లో ఇట్లాంటి ఒక రోజు వస్తుందని చెప్పేసి అసలు నా కళలో కూడా అనుకోలేరా. అరే నిజం చెప్తాను రా, నువ్వున్నో వెన్నెల చూడ్డానికి మేడ్ ఫర్ ఈచ్ అదర్ లెక్కున్నారా. థ్యాంక్ యూ రా. కానీ వెన్నెల ఒక్క పూటనే నాతో ఉంటే నేను ఇంత సంతోషంగా ఉన్నా అంటే అదే ప్రతిరోజు నాతో ఉంటే నేను ఎట్లుంటున్నావు రా. ఈ ఫీలింగ్ తలుచుకుంటేనే మస్తు అనిపిస్తుంది రా. అరే వెంకట్గా, ఆ వెన్నెల వెలుగులో చెప్తానా, ఆ వెన్నెల నీదేరా. అట్లాంటి రోజు కోసమే నేను వెయిట్ చేస్తాను మామ. కానీ నా మనసులో మాట వెన్నెలా చెప్తామంటే నాకు చాలా భయం అవుతుంది మామ. భయం ఎందుకు మామ? 1 side లవ్ ఇంకెన్ని రోజులు చేస్తావురా? 2 సంవత్సరాలు అవుతుంది. రేపు నీ మనసున్న మాట చెప్పే. రేపా మామ? అమ్మో, ఒకవేళ నేను నా ప్రేమని చెప్పినాక వెన్నెల నా లవ్ యాక్సెప్ట్ చేయకపోతే అమ్మో, అది నేను తట్టుకోలేను మామ. ఇట్లనే సంతోషంగా ఉన్నా కానీ అది నేను అసలు భరించలేను ఇక. అరే ఏంద్రా అట్లా టెన్షన్ పడతాను? నువ్వు చెప్పకపోతే ప్రేమ ఎట్లా వెళ్తుందిరా? చిన్న పొరలేక భయపడతాను. అరే చెప్పడానికి భయం ఏం లేదురా, కాకపోతే చెప్పిన తర్వాత ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అదే టెన్షన్ రా. ఒకవేళ ఒప్పుకోకపోతే నేను తట్టుకోగలుగుతారా? అరే నీ ఇష్టం రా, రేపైతే వెన్నెల పోతుంది, మళ్ళీ ఎప్పుడు అత్తదో తెలియదు. ఈ లోపు వాళ్ళ ఇంట్లో ఏమైనా సంబంధం చూసిరనుకో నువ్వు గాను అవుతావు. అరే ఏం కాదురా, రేపు పొద్దున్న నీ మనసులో మాట వెన్నెలో చెప్పేసేయ్. మళ్ళీ ఎప్పుడు వస్తావు బిడ్డ? ఇక సమ్మర్ హాలిడేస్కి వస్తామ్మా. వచ్చే ముందు నీకు కాల్ చేస్తా. సరే బిడ్డ, ఎండలు బాగా కొడతానే, బయట తిరగకు. నాకు తెలిస్తే అమ్మా అన్నిటికీ భయపడతావు. సరే సరే బిడ్డ, నేను మళ్ళంగా పోయిరా ఇక. అరే ఏందిరా వెన్నెల ఇంకా వస్తలేదు? అరే అత్తదిగా, నేను టెన్షన్ పడతానరా. ప్రపోజ్ చేసే ముందు కూల్గా ఉండాలి మామ. అరే పక్కా ఇలా ప్రపోజ్ చేయాలన్నారా? రే ఈ ఛాన్స్ పోతే మాత్రం మళ్ళీ ఎప్పుడు వస్తుందేమో తెలియదు. నీ ఇష్టం.
రే రే అత్తాంద్రా. అరే పూరా పోయి ప్రపోజ్ అయిపోరా, భయపడకేం కాదు కానీ. గుడ్ మార్నింగ్ వెన్నెల, ఎటు వెళ్తున్నావు? నిన్ననే చెప్పాను కదా వెంకట్, కాలేజ్కి వెళ్తున్నా. అవునా వెన్నెల, మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఏమో వెంకట్, మళ్ళీ వస్తే సమ్మర్ హాలిడేస్కే కావచ్చు. ఓకే వెన్నెల, ఒక 5 minutes నీతో మాట్లాడాలి. చెప్పు వెంకట్, ఏంటి ఏంటి వెంకట్ చెప్పు, పర్లేదు, ఏదైనా ఏం కదా, ఎంత టెన్షన్ పడుతున్నావు? వెన్నెల, నీకు నేను జస్ట్ నిన్ననే పరిచయం కావచ్చు, కానీ గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి నా ప్రతి ఆలోచనలో నువ్వే ఉన్నావు. మొన్న మన బతుకమ్మ పండుగ అప్పుడే సో నీతో కలిసి చెప్దాం అనుకున్నా, కానీ నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు అని చెప్పేసి నాకు చాలా భయం వేసింది. సో అప్పుడు అందుకే మాట్లాడలేకపోయినా. భయం దేనికి వెంకట్, ఏం చెప్పాలనుకుంటానో చెప్పు ధైర్యంగా. వెన్నెల, నేను నీ అంత చదవలేకపోవచ్చు, నీ అంత అందంగా ఉండలేకపోవచ్చు, కానీ నేను చూసిన మొదటి రోజు నుంచి వెళ్ళి ఈ రోజు వరకు నా ప్రతి ఆలోచన నీ గురించే. వెన్నెల, నా లైఫ్లో ది బెస్ట్ డే అంటే అది నిన్ననే. ఎందుకంటే ఆ రోజంతా నేను నీతో గడిపిన, ఒక్కరోజు నువ్వు నాతో ఉంటేనే నేను ఎంతో సంతోషంగా ఉన్నా. అలాంటిది నువ్వు ప్రతిరోజు నా పక్కన ఉంటే చాలా సంతోషంగా ఉంటావు వెన్నెల. నీకు జీవితాంతం ఎలాంటి ప్రాబ్లం రాకుండా నా కంటికి రెప్పలా చూసుకుంటా వెన్నెల. నా చివరి శ్వాస వరకు తోడు ఉంటావా వెన్నెల? సారీ వెంకట్, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థమవుతుంది. అనవసరంగా నా మీద హోప్స్ పెట్టుకున్నావు నువ్వు. ఈ విషయం నువ్వు నాకు దసరా అప్పుడు చెప్పుంటే నేను ఏమైనా ఆలోచించేదాన్ని. నేను ఆల్రెడీ లవ్లో ఉన్నా వెంకట్, కావాలంటే చూడు. ఇలాంటి మంచిని మిస్ చేసుకున్నందుకు నాకు కూడా బాధనే ఉంది, కానీ నాకంటే మంచి అమ్మాయి నీ లైఫ్లో వస్తుంది. సరే, నాకు బస్సు టైం అవుతుంది, బాయ్. ఇలా నాలా ప్రతి ఒక్కరి లైఫ్లో తొలి ప్రేమ అనేది ఉంటుంది. కొంతమందికి వాళ్ళ లవ్ అనేది సక్సెస్ అవుతుంది, కొంతమందికి వాళ్ళ లవ్ అనేది ఫెయిల్ అవుతుంది. లవ్ సక్సెస్ అయిన వాళ్ళు తను ప్రేమించిన అమ్మాయితో లైఫ్ అంతా హ్యాపీగా ఉంటారు, కానీ నాలా లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు తను ప్రేమించిన అమ్మాయి జ్ఞాపకాలతో ఉండిపోతారు. ఏదేమైనా ప్రతి ఒక్కరి లైఫ్లో తొలి ప్రేమ అనేది చాలా స్పెషల్. ఫస్ట్ లవ్ విల్ రిమైన్ ఫర్ ఎవర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.